ఇక మావోయిస్ట్ కీలక నేత మధు సరెండర్. ఆయనతో పాటే మరో 4 సైతం గడ్చిరోలిలో 8 మంది అరెస్టు. కీలక నేత సరెండర్ అయిందంట. ఎందులో ఉంది? 11. మధు ఎక్కడ? మన తెలంగాణనేంది? మావోయిస్ట్ కీలక నేత మధు సరెండర్. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉండే గడ్చిరౌలిని మావోయిస్టు రైతంగా పోలీసులు ప్రకటించారు. ఇంతకాలం ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్న 5 మావోయిస్టులు ఎస్పీ రమేష్ ముందు లొంగిపోయారు. వీరిలో డివిజన్ కమిటీ సభ్యుడిగా ఉన్న మధు ఆలియాస్ హేమంత్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు 3 మహిళా మావోయిస్టులు, మరో సభ్యుడు లొంగిపోయినట్లు చెప్పారు. వీరిపై మొత్తం 38 లక్షల బహుమానం ఉన్నట్లు తెలిపారు. వీరంతా గడ్చిరోలి పరిసర ప్రాంతాల్లో పలు హింసాత్మక ఘటనలు, ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు వెల్లడించారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు, పునరావాస పాలసీల వల్లనే వీరంతా లొంగిపోతున్నట్లు ఎస్పీ వివరించారు. వారి వద్ద ఉన్న ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని కూడా ఆ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన 5గురికి ప్రభుత్వం తరపున తక్షణ సహాయ నిధులు, పునరావాస ప్యాకేజ్ అందిస్తామని ఎస్పీ తెలిపారు. మరో 8 మంది అరెస్టు. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో భాగంగా మరో 8 మంది మావోయిస్టులు అరెస్టు చేసినట్లు ఎస్పీ రమేష్ వెల్లడించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో అలజడి సృష్టించిన వీరిని గడ్చిరౌలి పోలీసులు, సిఆర్పిఎఫ్ కలిసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో 2 డివిజనల్ కమిటీ సభ్యులు, 2 ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 7న జరిగిన పోడేవాడ ఎన్కౌంటర్లో పాల్గొన్న చాలా మంది అరెస్ట్ అయినట్టు తెలిపారు. అరెస్ట్ అయిన 8 మందిపై కలిసి మహారాష్ట్రలో 64 లక్షల నజరానా ఉందన్నారు. అరెస్ట్ అయిన వారిని రాజు ఆలియాస్ మంగ్దు వేకో, జ్యోతి ఆలియాస్ అఖిల ఆలియాస్ సమిత పోటాని, జానీ ఆలియాస్ నాగి ఉంగల్ ఏమ్లా, జైరామ్ మ్యాంగే గాడే, ముఖేష్ ఆలీ, జయరాజ్ లచ్చు చాలామంది ఉన్నారు. ఇట్లా మొత్తం మీద ఎక్కడోలో చెప్పలేదా? ఇంత వార్త రాసిండ్లు. ఈ మధు ఎక్కడ? తను మహారాష్ట్ర అతనా, ఛత్తీస్గఢ్ అతనా, తెలంగాణ అతనా, ఎక్కడ అతను అనేది రాయలేదు ఇంత పెద్ద వార్తలో. ఇదే వార్త క్లారిటీ లేని వార్తలు అన్నట్టు.